చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. దేవుని సంగమా జాగ్రత్త వినండి. మద్దుకాయని దేవుని బలంగా నమ్ముతున్న ఒక వ్యక్తి ఇజ్రాయెల్ దేశము పర్షియా దేశం కింద ఉన్నప్పుడు ఎన్నెన్నో విషయాల మధ్య నలిగిపోతున్న యూదులు ఉన్న సమయంలో లేఖనాలు చెప్తున్నాయి. యూదుల్ని తొక్కాలని చెప్పి యూదుల పైన ఇష్టాసైన ఆలోచన హామాను అన్న ఒక వ్యక్తి కలిగి ఉన్నాడు. ఈరోజు ఒక మాట అడుగుతున్నది అన్న, లేచి లేవగానే మీకు ఆ హామాను గుర్తొచ్చాడేమో, మీ జీవితంలో ఉన్న హామాను. అమ్మా నాయన, ఈరోజు ఎదుర్కోవాలి ఆ వ్యక్తిని, ఈరోజు ఎదుర్కోవాలి ఆ టీచర్ని, ఈరోజు ఎదుర్కోవాలి ఆ వ్యక్తిని, అలాంటి చెడ్డ వ్యక్తిని, చెడ్డ క్యారెక్టర్ కలిగిన వ్యక్తిని. ఈరోజు అధికారం గురించి మీరు ఆలోచిస్తున్నారేమో, లేదా మీ కుటుంబంలో వ్యక్తిని కానీ, లేదా అప్పు విషయం కానీ, ఏ సమస్య అయినా నువ్వు ఎదుర్కోవాలనుకున్నది ఏమవుతుందో దాని గురించి, ఆ విషయం గురించి దేవుడు ఈ ఉదయాన్ని మీతో మాట్లాడుతున్నాడు. సంగమనండి, హామాను ఇష్టాసారంగా యూదుల పైన చలాయించాడు. అధికారం ఎంత దూరం వరకు వాడాలో అంత దూరం వరకు కూడా వాడేశాడు. కానీ వ్యక్తికి అధికారం ఎంతున్నా దానిపైన ఒక అధికారి ఉన్నాడని చెప్పి ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. హామాను అనుకున్నాడు, ఈ రాజ్యంలో రాజే నా కింద ఉన్నాడు, రాజే నా వైపు అయిపోయాడు, రాజే తన ఉంగరం ఇచ్చి నాకు ముద్ర వేయమన్నాడు, రాజే మొత్తం అంతా చెప్పేశాడు. ఇప్పుడు రాజు వ్యతిరేకంగా తిరగలేడు కదా, రాజు స్టాంప్ వేసిన తను ఇంకా దాన్ని నిలపలేరు కదా, దానికి పక్కకు తొయ్యలేరు కదా అనుకొని మొత్తానికి హామాను అనుకున్నాడు, ఇంకా మందేకి వెళ్ళిపో, ఇజ్రాయిలు ప్రజలు యూదు అందరినీ కూడా చంపేపోతున్నాం, పలానా డేట్కి అయిపోయారు అనుకునే సమయంలో దేవుడు రంగులు దిగి తనపైన, హామాను పైన అధికారం దేవునికి ఉందని చెప్పి ఆ దినం బలాన్ని ఇస్తాడు. సామాన్యులు దేవుడు పైకి లేపుతాడు. దరిద్రులు పెంట మీద ఉన్న వారిని దేవుడు పైకి లేవనెత్తాడు. ఇంకా దరిద్రులు వీరు ఆకలితున్న వారిని తీసుకొచ్చి భోజనం పూర్తిగా పెట్టి కడుపు నిండా నింపి దేవుడు ఎవరైతే ధనవంతుల్లో ఆకలి ఎవరికైతే సమృద్ధి ఉందో వారికి లేమినిచ్చి పంపిస్తాడని చెప్పి లేఖనాలు చెప్తున్నాయి. ఈరోజు దేవుని విషయానికి వచ్చినప్పటికీ అధికారులు ఎంత గొప్ప వాళ్ళైనా మీ దేవుడు మార్చగలడు. మీ దేవుడు మొత్తం అంతటి తారుమారు చేయగలడు. ఈరోజు దేవుని లేఖనాలు మీకు చెప్తున్నాయి, తారుమారు చేసే దేవుని వైపు మీ కళ్ళు ఉంచమని. వావ్, హల్లెలూయా. ఈరోజు మీరు ఎక్కడ పనిచేస్తున్నా ఆ పనిచేసే వాళ్ళు మీపై నేరాలు మోపుతున్నారేమో. మా నేరాలు మోపిన చోట లేఖనాలు చెప్తున్నాను, నిశ్శబ్దంగా ఉండవు. నీవు ఒకటే చెప్పు, నేను చేయలేదు సార్, నేను కాదు సార్, నువ్వు ఏం చెప్పగలదు చెప్పు, అంతే. మిగతా అంతా ప్రభు నీ పక్షముగా యుద్ధము చేయబోతున్నాడు. నీ పక్షము, ముఖ్యంగా నీ పక్షమున యుద్ధము దేవుడు జరిగించబోతున్నాడు. నీకు ప్రతికూలంగా పుడుతున్న ప్రతి మాట, నీకు ప్రతికూలంగా లేచున్న ప్రతి స్వరాన్ని దేవుడు అంచబోతున్నాడు. అంతవరకు ఓపిక ఉండాలి. ప్రభు పనిచేసే వరకు ఓపిక ఉండాలి. నీవు మొదట వెళ్ళి అందరికీ ఫోన్ చేసేసి, అందరికీ కాల్ చేసి పలానా చెప్పాల్సిన పని లేదు. నీవు నిలకడకుంటూ ప్రభు నీ కార్యం చేయబోతున్నాడు. ఈ ఉదయాన్న మద్దుకాయ గురించి విన్నారు, హామాను గురించి విన్నారు. తుదకు హామాను చనిపోయాడు. హామాను వేసిన ప్లాన్కు హామాను బలైపోయాడు. మొద్దుకాయని దేవుడు హెచ్చించాడు. మీకు తెలియదు, ప్రభు పైన ఆధారపడుతున్నప్పుడు దేవుడు హెచ్చిస్తాడు. కళ్ళు మూసుకుందాం. ఈ ఉదయం మీ గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. హామాను జీవితంలో నీవు గొప్ప కార్యాలు, అయా హామాను జీవితంలో తన నేలకు కోల్చడానికి, యూదుల జీవితంలో నువ్వు గొప్ప కార్యాలు చేసి హామాన్ని నేలకు కూల్చావు. నీకు వందనాలు. హామాన్ లాంటి ఒక చెడ్డ క్యారెక్టర్ కలిగిన వ్యక్తి జీవితంలో నువ్వు ఎలా నేలకు కూల్చాలో, నువ్వు హామాను కన్నా గొప్ప అధికారం కలిగిన వ్యక్తివి. నీకు వందనాలు. మొద్దుకాయ యూదుల జీవితాల్లో నువ్వు చేసిన మెండైన కృపను బట్టి నీకు వందనాలు, చూపించిన బలమైన కృప బట్టి నీకు వందనాలు. మా తండ్రి, ఇదే నేను నమ్ముచున్నాను. హామాను ఎలా అయితే నేల కూల్చబడ్డాడు, అలా అధికారం కలిగి చలాయించిన ప్రతి వ్యక్తిని నువ్వు నేల కూల్చగల దేవుడివి. నీ చేతిలో సర్వం ఉన్నది కనుక నీ బిడ్డలైన వారు ఏ విషయంలో కూడా భయపడకుండా, ఎవరు నేరస్థాపన చేసినా, ఎవరు ఎలాంటి మాట్లాడినా నిలకడగా నీ పైన ఆధారపడి ముందుకెళ్ళేట్లుగా సాయం చేయి. నీ కృపకు వారి జీవితం అప్పగిస్తుండగా నీ కార్యం జరిగించి మన కోరుతూ యేసునామమున ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని కార్యాలు దేవుడు 100% చేయబోతున్నాడు. ధైర్యం వహించి
ముందుకెళ్ళమని దేవుడు కోరుతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. సీ యూ టుమారో.